హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ వినోద్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా గనక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాము. డే బై డే అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాము. మా చిట్టి పాపకైతే దోశలు అంటే చాలా ఇష్టము, అందుకనేసి ప్రిపేర్ చేస్తుంది చెల్లెలు. దోశ అయితే ప్రిపేర్ అయ్యింది, అలాగే పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేసింది. చాలా టేస్టీగా ఉంటాయి కదా దోశలు, నాకు కూడా చాలా ఇష్టము. దోశలు అయితే ప్రిపేర్ అయ్యాయి. నాకైతే చెల్లి వేస్తుంది. వేసిన వెంటనే నేనైతే దోశ అయితే తిన్నాను. దోశలు తిన్న తర్వాత ఎండకైతే కొంచెం కూర్చుందాం అనేసి ఎండకైతే వచ్చాము. చాలా చలిగా ఉండే ఇంట్లో, అందుకనేసి మా పిన్ని వాళ్ళ ఇంటి సైడ్ అయితే వచ్చాము. అక్కడైతే చాలా ఎండగా ఉంటుంది, అందుకనేసి అక్కడైతే వచ్చాము. చూడండి, మా చిట్టి పాప అయితే అమ్మ ఒడిలో చక్కగా అయితే కూర్చొని మంచిగా చూస్తూ ఉంది అటు ఇటు. పెద్ద పాప అయితే చక్కగా ఆడుకుంటుంది. కొద్దిసేపు అయితే అక్కడ ఉన్నాము. తర్వాత మళ్ళీ పిల్లలకి స్నానం చేపిద్దామనేసి ఇంటికైతే వచ్చాను. చూడండి, మేమైతే ఇంటికి వచ్చినప్పుడల్లా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద వాటర్ అయితే పెడుతుంది స్నానాలకి. పిల్లలకైతే వాటర్ అయితే వేడవుతున్నాయి. వాటర్ వేడైన తర్వాత పిల్లలకైతే స్నానం చేపిస్తాను. అలాగే తమ్ముడైతే బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చాడు. చూడండి, మా చిట్టి పాప అయితే మా తమ్ముడి దగ్గరికి వెళ్తాను అనేసి వెళ్తూ ఉంది. మా తమ్ముడు అంటే మా చిన్న పాపకైతే చాలా ఇష్టము. ఎక్కడికి వెళ్ళి వచ్చినా కూడా తనైతే మా తమ్ముడి దగ్గరికే వెళ్తుంది. చూడండి ఎలా వెళ్తుందో, చక్కగా నడుస్తూ ఉంది మెల్లిమెల్లిగా. చక్కగా తమ్ముని దగ్గరికి అయితే వెళ్ళి కొద్దిసేపు అయితే ఆడుకుంది చిట్టి పాపకు తమ్ముడు అంటే చాలా ఇష్టము. తమ్మునికి కూడా మా చిట్టి పాప అంటే చాలా ఇష్టం. అలాగే ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది. మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అయితే వచ్చింది, నేను వచ్చానని. అలాగే అమ్మ కూడా కొంచెం హెల్త్ అయితే బాగాలేదు కదా, అందుకనేసి చూడడానికి అయితే వచ్చారు. ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసాము. రైస్ వండాము, అలాగే కాకరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసాము. మేమైతే లంచ్ అయితే చేస్తూ ఉన్నాము. లంచ్ అయిన తర్వాత కొద్దిసేపు అయితే ఇలా ముచ్చట అయితే పెట్టుకున్నాము. కొద్దిసేపు చాలా రోజులు అవుతుంది కానీ కలవాక, అందుకనేసి మేమైతే కొద్దిసేపు అయితే ఫోటోలు చూస్తూ ఉన్నాము. కొన్ని ఫోటోలు చూసి కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాము, మా చెల్లెలు, అక్క, నేను. అలా చూడండి, వాళ్ళ కొడుకు చిన్నప్పటి ఫోటో అని చూపిస్తూ ఉంది ఇక్కడ. కొద్దిసేపు అయితే అలా వాళ్ళ ఫొటోస్ అలాగే మా ఫొటోస్ అయితే కొన్ని చూసాము. నేనైతే అక్కని కలవక 1 year అవుతుంది, అందుకనేసి కొద్దిసేపు అయితే ఇలా మాట్లాడుకున్నాము. ఆ లోపు అయితే అమ్మ వాళ్ళు అయితే బయట కూర్చున్నారు. మా పెద్దమ్మ పెద్దనాన్న కూడా వచ్చారు. మా అమ్మకి సొంత అక్క వాళ్ళైతే వచ్చారు. కొద్దిసేపు అయితే ఇలా మాట్లాడుకున్నారు. తర్వాత అమ్మ అయితే టీ ప్రిపేర్ చేసింది. టీ అయితే కొంచెం అయితే తాగుతూ ఉన్నాము. నేనైతే చాలా రోజులు అవుతుంది టీ తాగాక. అప్పుడప్పుడు అలా తాగుతూ ఉంటాను. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, లేదంటే అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడైనా నేను అలా టీ అయితే తాగుతాను. ఎక్కువగా అయితే తాగను, ఎప్పుడెప్పుడన్నా అలా తాగుతూ ఉంటాను అంతే. టీ అయితే తాగాను. తర్వాత మా చిట్టి పాపతో కొద్దిసేపు అయితే ఆడుకున్నాను. చూడండి, చిన్న పాప అయితే చక్కగా చూస్తుంది మొబైల్ వంకే. చిట్టి పాప తనకైతే చాలా ఇష్టం. నేను మొబైల్ పట్టుకుంటే చాలు తను ఇమ్మంటుంది. చూడండి ఎలా ఆడుకుంటుందో, ఎలా నవ్వుతుందో. చక్కగా నవ్వుతుంది మంచిగా. చిట్టి పాపతో అయితే ఒక 10 minutes అలా అయితే చిట్టి పాపతో ఆడుకున్నాను. అలాగే తననైతే ఆడించాను. మేమందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంటి దగ్గర. ఈవినింగ్ అయితే అయ్యింది. చూడండి, అక్క అయితే హాయ్ చెప్తుంది. మా చెల్లెలు అయితే పనులు అయితే చేస్తూ ఉంది. తర్వాత చిట్టి పాపకైతే చిప్స్ ప్యాకెట్ తీసుకొచ్చింది తింటుందనేసి. చూడండి, చిప్స్ ప్యాకెట్ అయితే తీస్తూ ఉంది. చిట్టి పాపకు చిప్స్ ప్యాకెట్ అంటే చాలా ఇష్టము, అందుకనేసి అయితే తీసుకొచ్చింది. తింటూ ఉంది చిట్టి పాప. ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసాము. చాలా రోజులు అవుతుంది అక్క వచ్చి అనేసి అక్క అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంది. అక్కనైతే ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయమన్నాము, తనైతే చేస్తూ ఉంది. మేమైతే అక్కడ నవ్వుకుంటున్నాము. ఏదో ఒక జోక్ అయితే వచ్చింది మా మధ్యలో, అందుకనేసి అయితే నవ్వుకుంటూ ఉన్నాము. కర్రీ అయితే ప్రిపేర్ అయితే అవుతుంది. కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత మేమైతే లంచ్ అయితే చేసేసాము. చూడండి, మా చిట్టి పాప అయితే నేను ఇక్కడ కిచెన్లో ఉన్నాననేసి నా దగ్గరికే వస్తూ ఉంది. చిట్టి కన్నా కొద్దిగా ఇప్పుడే మెల్లిగా నడుస్తూ ఉంది. అలా కొంచెం తనకైతే హెల్త్ బాగాలేకుండా, అందుకనేసి అంతకుముందు అయితే కొంచెము నడవలేదు. ఇప్పుడైతే మంచిగా నడుస్తూ ఉంది చిట్టి కన్నా. చూడండి, నా దగ్గరికే వస్తూ ఉంది. తను అయితే అక్కడ నాన్న దగ్గర అయితే ఆడుకుంటుంది. కర్రీ అయితే ప్రిపేర్ అయింది. మా చిట్టి పాప అయితే చక్కగా ఆడుకుంటుంది కిచెన్లో మంచిగా చిట్టి కన్నా.
చిట్టి పాప అయితే ఆడుకుంటుంది చక్కగా. కర్రీ అయితే వాటర్ అయితే వేసి కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేసాము. కర్రీ అయితే అయ్యింది. ఇక్కడైతే మేమందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము చక్కగా. మా తమ్ముడైతే మా చిన్న పాపతో ఆడుకుంటూ ఉన్నాడు. నాన్న దగ్గర కూర్చోబెడితే అయితే వస్తాననేసి మా తమ్ముడి దగ్గరికి వెళ్ళింది. అంతేనండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.